లారెన్స్ బిష్నోయి ఒక యువ క్రిమినల్, తన కష్టమైన జీవితం, మాఫియా సంబంధాలు మరియు చట్టానికి వ్యతిరేకంగా చేసిన చర్యలతో ప్రసిద్ధి చెందాడు. అతని కథ పంజాబ్ నుంచి ప్రారంభమైంది. అక్కడ అతను చిన్న వయసులోనే మాఫియా ప్రపంచంలోకి ప్రవేశించాడు. బిష్నోయి తన గ్యాంగ్ ద్వారా అనేక హత్యలు, దోపిడీలు మరియు ఇతర నేరాలకు పాల్పడ్డాడు. అతని పేరు ముఖ్యంగా బాలీవుడ్ నటులపై చేసిన బెదిరింపులకు సంబంధించి మీడియాలో ఎక్కువగా వినిపించింది. అతను పంజాబ్లోని బిష్నోయి కులానికి చెందినవాడు. ఇది అతని నేరాల వెనుక ఒక ప్రత్యేక కారణంగా భావించబడుతుంది. అతని కులం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది, కానీ బిష్నోయి మాత్రం తన కులాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నేరాలకు పాల్పడుతున్నాడు. అతని జీవితం నేరం, శక్తి మరియు ప్రతీకారంతో నిండినది. అతని కథ సమాజంలో ఉన్న అన్యాయాలను, యువతలో ఉన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తుంది. లారెన్స్ బిష్నోయి కేవలం ఒక నేరగాడు మాత్రమే కాదు, అతని జీవితం మనకు చాలా విషయాలను నేర్పిస్తుంది.